అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనం వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య వచ్చినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వులతో సమస్య ఎదిరించు, సంతోషంగా జీవించు. గౌరవం అనేది గుణాన్ని చూసిస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయటే వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. 10,000 రూపాయల మెట్టలైన కాళ్ళకే పెట్టుకుంటాం. 10 రూపాయల కుంకుమ నుదుట బొట్టుగా పెట్టుకుంటాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు అందంతో వచ్చేవి ఎప్పటికీ శాశ్వతం కాదు. నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరేవారు, నీతో అవసరం ఉన్నవాళ్ళు ఎప్పుడు నిన్ను పొగుడుతూ